అంటే ఇక్కడ సొసైటీ ఎట్లా చూస్తదంటే, అంటే సెకండ్ మ్యారేజ్ గదా! అన్నట్టు చూస్తది. సో, అట్లా అంటే మీరేమన్నా ఎదుర్కున్నారంటే మీ బంధువుల దగ్గర నుంచి? బంధువులు పెద్దగా ఏం మాట్లాడరండి. వి డోంట్ గివ్ దట్ మచ్ ఆఫ్ ఛాన్స్ టు ఎనీబడీ టు కమెంట్ ఆన్ అవర్ ఫ్యామిలీ. సీ ఓకే. అన్‌లెస్ అండ్ అంటిల్ దే ఆర్ లైక్ సమ్ రాండమ్ స్ట్రేంజర్ కమెంటింగ్ ఆన్ ద సోషల్ మీడియా, నోబడీ హావ్ దోస్ గట్స్ టు జస్ట్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అండి. అదే. అదైతే నేను అవును. చెప్తా. అవును. ఎవ్వడు మా దగ్గరికొచ్చి అంత మాట్లాడేంత అవును. ధైర్యం చేయలేడు. సో, హ్మ్. అట్లా చేసినా గూడా ఐ హావ్ వెరీ గుడ్ ఆన్సర్స్ టు టెల్ దెమ్. బట్ ఓకే. ఎవడు అంత ధైర్యం గూడా చేయలేదాడు. ఈ జనరల్‌గా ఇప్పుడు ఈ పర్సనల్‌గా ఈ బంధువులల్ల వాళ్ళల్లో అయితే ఏం పెద్దగా వి డిడ్ంట్ ఫేస్ ఆల్ దోస్ థింగ్స్. ఇట్ వాస్ వెరీ ఓకే. న్యూట్రల్. వెరీ సోషలైజింగ్ అండ్ ఆల్. మెయిన్‌గా ఈ బయట సోషల్ మీడియాలో వచ్చే కామెంట్సే ఈ సెకండ్ మ్యారేజ్ అని చెప్పి, ఏజ్ డిఫరెన్స్ అని చెప్పి ఇవన్నీ. బట్ ఐ ప్రయారిటైజ్ మెంటల్ పీస్ ఓవర్ ఎవ్రీథింగ్. హ్మ్. జనాలకి అదే నేను అంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీబడీ ఇట్స్ ఆర్ పర్సనల్ లైఫ్. బట్ దెన్ ఇప్పుడు ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు. ఉంటున్నారు. అవును. ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని సమాజం కోసం బతుకుతున్నారు. అవును. తెలిసిందే గదా! హ్మ్. పైన పెటారం లోన లొటారం అంటారు గదా! అవును. అట్లున్నాయి జీవితాలు ఇవాళ రేపు. నిజం. ఎవ్వరివి అవును. బాలేవండి. నేను అవును. చెప్తున్నాను గదా! అవును. నాకు తెలిసిన కిన్ అండ్ కిడ్ సర్కిల్‌లో చూసుకుంటే గూడా చాలామంది ఏదో పెళ్లి చేసుకున్నాం గాబట్టి విడాకులవుతే లైక్ బయట పరువు పోతది అని. పరువు పోతదనే ఉంటున్నారే గానీ హ్యాపీగా ఉండేవాళ్ళు ఇట్లా వేలల్లో లెక్క పెట్టుకోవచ్చు. హ్మ్. కాబట్టి షీ ఈస్ హావింగ్ దట్ బ్లెస్డ్ లైఫ్. ఇంక హ్మ్. అంతకంటే ఎక్కువ కావాలి. యాహ్! సో, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది హ్యాపీనెస్. సో, హ్మ్. మా బావగారైతే బంగారం. ఆయన మా సిస్టర్‌ని ఒక మహారాణిలాగా చూసుకుంటారు. ఇంక హ్మ్. అంతకంటే ఎక్కువ ఏం కావాలండి. ఈ జనాలు మాట్లాడేది అంతా కూడా ఈ ఈ వీటిని చూసి ఈ హ్యాపీనెస్ ముందర ఇవన్నీ ఏంటంటే చిన్న చెత్త కాగితాల్లా అనిపిస్తాయి మాకు. వి డోంట్ ఈవెన్ ఓకే. కేర్. వి డోంట్ ఈవెన్ గివ్ యూ నో అటెన్షన్ టువర్డ్స్ దోస్ థింగ్స్. సో హ్మ్.